దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్ల క్వాలిఫికేషన్ పై సుప్రీంకోర్టు మోస్ట్ ఇంపార్టెంట్ క్లారిటీ ఇచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ టీచర్స్ అందరూ టెట్ పాస్ అవ్వాల్సిందేనని చెప్పింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని ఛాలెంజ్ చేస్తూ టీచర్స్ యూనియన్స్ రివ్యూ పిటిషన్స్ వేశారు. అయితే ఆ 69 ఉపాధ్యాయ సంఘాల పిటిషన్లు సుప్రీంకోర్టు కంప్లీట్ గా కొట్టేసింది. కానీ టీచర్ల ఫ్యూచర్ అండ్ స్టూడెంట్స్ చదువుని దృష్టిలో పెట్టుకుని ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చింది. టెట్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఇదివరకు ఇచ్చిన 2 ఏళ్ల టైంని ఇప్పుడు 3 ఏళ్లకు పెంచింది. దీని ప్రకారం గతంలో ఉన్న 2027 ఆగస్టు 31 డెడ్ లైన్ ఇప్పుడు 2028 ఆగస్టు 31కి చేరింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మనోహర్ల ధర్మాసనం ఈ సంచలన తీర్పు అనౌన్స్ చేసింది. విద్యా హక్కు చట్టం వచ్చి 15 ఏళ్ళు అవుతున్నా టైం లేదనడం కరెక్ట్ కాదని జడ్జిలు సీరియస్ అయ్యారు. టీచర్స్ ఎగ్జామ్స్ రాసేందుకు వీలుగా స్టేట్ గవర్నమెంట్ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి టెట్ కండక్ట్ చేయాలి. అలాగే జరిగే ప్రతి టెట్ ఎగ్జామ్ మధ్య మినిమం 6 నెలల గ్యాప్ ఉండాలని కోర్టు రూల్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువును 2028 కంటే ఒక రోజు కూడా ఎక్స్టెండ్ చేసే ప్రసక్తే లేదు. రూల్స్ కఠినంగా ఉంటే చాలా మంది జాబ్స్ కోల్పోయి స్కూల్స్ ఇబ్బంది పడతాయని యూనియన్స్ కోరాయి. ఈ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ చూసే సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద ఉన్న పవర్స్ వాడి 1 ఇయర్ పెంచింది. టీచర్లందరికీ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అని సుప్రీంకోర్టు ఖరాఖండిగా చెప్పేసింది. సో టైం తీసుకొని వెంటనే టెట్ ఎగ్జామ్స్ పాస్ అవ్వండి.